అందరికీ నమస్కారం. మేమైతే సరస్వతి పుష్కరాలు వచ్చాయి కదా! సో, కాళేశ్వరం వెళ్దామని మార్నింగ్ అప్పటికప్పుడు అనుకొని బయలుదేరామనమాట. ఇప్పుడైతే మా ఇంటి దగ్గర వెళ్తున్నాం ఇప్పుడు ఆటోలో. ఉప్పల్ నుంచి స్టార్ట్ అవుతాయి బస్సెస్. సో, అక్కడికి వెళ్తున్నాము. సో, మార్నింగ్ అప్పటికప్పుడు అనుకొని ఎక్కడి నుంచి వస్తాయి, డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయా లేదా అవన్నీ అనుకొని చూసుకొని వెళ్ళాము. సో, హైదరాబాద్ టు కాళేశ్వరం డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయా లేదా అని చూసామన్నమాట. నార్మల్గా అయితే ఉండవండి. హైదరాబాద్ టు హన్మకొండ వెళ్ళాలి. మళ్ళీ హన్మకొండ నుంచి వెళ్ళాలి మళ్ళీ సపరేట్గా కాళేశ్వరంకి. సో, బస్సు ఎక్కేసాము. ఇక్కడ చూడండి, దారిలో స్వాగతం అని రాశారు పుష్కరాలకి. ఇదైతే దారిలో అన్నమాట, పుష్కరాల గురించి రాసింది స్వాగతం అని. ఇంకా ట్రాఫిక్ జామ్ అయిపోయిందండి. అంటే కాళేశ్వరం ఘాట్ దగ్గరికి వెళ్ళే ముందు 5-6 కిలోమీటర్స్ దాకా ఫుల్గా ట్రాఫిక్ అనమాట. ఇంకా 1 కిలోమీటర్ వరకు నడుచుకుంటూ వచ్చాం బస్సెస్ రాలేకపోతే. ఇంకా అసలు ఏర్పాట్లే లేవు అసలు ఏమి అక్కడ. మాకు అసలు నచ్చలేదు అక్కడ ఏర్పాట్లు అయితే. అక్కడ అసలు 5 కిలోమీటర్స్ వరకు ఆగిపోయింది అన్నాం కదా బస్సెస్, కార్స్ అంతా జామ్ అయిపోయింది. అయినా అక్కడ వాటర్ ఫెసిలిటీ కానీ కనీసం ఫుడ్ ఫెసిలిటీ అసలు ఏమీ లేవన్నమాట. సో, ఇంకా కొద్ది దూరం అలాగే నెట్టుకొచ్చి ఇంకా 1 కిలోమీటర్ అయితే నడుచుకుంటూ వెళ్ళాం అందరం. వచ్చిన ప్రతి ఒక్కరికి 3 డేస్ 4 డేస్ నుంచి సేమ్ ఫేస్ చేస్తున్నారంట. కానీ అసలు ఏం ఏర్పాట్లు ఎందుకు చేయలేదో తెలియదు మరి. ఫ్లెక్సీస్ ఇవి మాత్రం కరెక్ట్గా వేశారు, పేర్లు వాళ్ళవి. సో, బస్సెస్ దిగిన తర్వాత మళ్ళీ ఘాట్ దగ్గరికి అయితే ఫ్రీ బస్సెస్ ఉంటాయి అన్నమాట, స్కూల్ బస్సెస్. అందరం దాంట్లో తీసుకెళ్తారు. ఆటోస్ బస్సెస్ అక్కడ అలో లేదు. సో, ఈ ఫ్రీ బస్సెస్లోనే వెళ్ళాలి అక్కడికి. ఫుల్ అలసిపోయాం అనమాట. ఇంకా ఇక్కడికి వచ్చేసాము. ఇదే చూడండి ఎంత బాగుందో. ఇక్కడ డెకరేషన్ అయితే బాగుంది. ఇక్కడేమో దీపం అవి కొందామని చూస్తున్నాము. నీళ్ళలో పుష్కర స్నానం చేశాక వదలడానికి దీపాలు. దానికి ఇంకా గాజులు, దేవతకి కుంకుమ, పసుపు, అగరబత్తి ఇవన్నీ ఉన్నాయన్నమాట. మస్తు కాస్ట్లీ పెట్టారని రేట్లు. సో, ఇంకా వేరే షాప్స్లో కూడా చూస్తున్నాము ఎక్కడ బాగున్నాయని. సో, ఇంక ఇక్కడ తీసుకుందాం అనుకున్నాము. అసలు ఆయిల్ నెయ్యి ఏవి లేకుంటే మళ్ళీ అడిగితే అప్పుడు ముంచిచ్చాడు. అంత ఒట్టిగా ఉన్నాయన్నమాట దీపాలన్నీ, ఒత్తులు. టెంకాయ, ఇది వస్త్రం, పూలు, పసుపు, కుంకుమ ఇవన్నీ, ఇంకా అగరబత్తి, అగ్గిపెట్ట ఇవన్నీ కలిపి ఇచ్చారనమాట. అది 50 60 ఉంది రేటు. మేము అసలు ఇంకా ఫుడ్ కూడా తినలేదన్నమాట మార్నింగ్ నుండి. ఇంకా అప్పటికప్పుడు అనుకుని వచ్చేసాం కదా. సో, ఇంకా ఆఫ్టర్నూన్ కూడా బస్సు అతను అసలు ఆపలేదు ఎక్కడ. సో, ఇక్కడ చూడండి అగరబత్తి అవన్నీ కొనుక్కొని టెంకాయ అని తీసుకొని వచ్చాము. సో, ఇప్పుడు ఇదే దారి అనమాట లోపలికి వెళ్ళడానికి. అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయినందుకు మేము వచ్చేసరికి 5:30 6 అయిపోయింది. సో, ఇంకా అప్పటికే లైట్స్ ఆన్ చేశారు. చూడడానికి చాలా బాగుంది. నాకు తెలిసి మార్నింగ్ కన్నా ఇలా అటు ఇటు కానీ టైంలోనే ఈవినింగ్ 5కి అలా వస్తేనే బెటర్ ఏమో. లైటింగ్స్కి చాలా బాగుంది. రష్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. నిన్న 2-3 lakhs మెంబర్స్ దాకా వచ్చారంట మేము వెళ్ళిన టైంకి, 17th. అంతా ఎక్కడెక్కడి నుంచో వచ్చారనమాట బాగా చూడ్డానికి. ఇప్పుడైతే నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. చూడండి ఇదే దారి అనమాట. మెట్లు దిగుతూ వెళ్తే అక్కడ అంతా వాటర్ ఉన్నాయి చూడండి. అక్కడే మనం పుష్కర స్నానం చేయడానికి అనమాట.
మేము ఎంతసేపు కష్టపడింది అంతా మర్చిపోయాం ఇక్కడికి రాగానే. ఎంత ప్రశాంతంగా ఉందో అసలు. టెంపుల్స్ అంటే డివోషనల్ ప్లేసెస్కి అన్నీ స్పెషాలిటీ అదేనేమో. మనం ఎంత కష్టపడినా అంత మర్చిపోతాము అక్కడికి వెళ్ళిన తర్వాత. చూడండి ఇక్కడ డ్రెస్సెస్ మార్చుకోవడానికి మెన్కి ఉమెన్కి అందరికీ ఉన్నాయన్నమాట ఫెసిలిటీస్. అవి కూడా పెయిడే అంట ఆ టెంట్స్ కూడా ఉమెన్కి. ఇంక ఇక్కడ అన్నీ నాగదేవత ఉన్నాయన్నమాట, నాగదేవత విగ్రహాలు మెట్ల దగ్గర. చూడండి సన్సెట్ ఎంత బాగుందో. చూడండి ఇక్కడ ఇప్పుడైతే వచ్చేసాము ఘాట్ దగ్గరికి. మేమైతే బొట్టు పెట్టించుకుంటున్నాం అన్నమాట దేవుడిది. స్నానం అయిపోయాక వచ్చి పెట్టించుకుంటున్నాము. ఇక్కడేమో పైన ఏర్పాట్లు చేశారు, శివయ్య విగ్రహం ఉంది. ఇంకా పక్కన ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, క్లాసికల్ డ్యాన్సెస్వి. ఇక్కడ అంతా ఒక టెంపుల్ లాగా అంతా సెటప్ చేశారు, లైటింగ్ అంతా చాలా బాగుంది. మీరు వెళ్తే తప్పకుండా చూడండి. అంటే పుష్కరాలు మళ్ళీ 12 yearsకి ఒకసారి వస్తాయి కదా. మాకైతే అనుకోకుండా వెళ్ళిపోయామన్నమాట, అలా మాకు రాసి పెట్టి ఉంది కాబట్టి. ఇది కూడా చాలా బాగుంది, స్టాచ్యూ లాగా. చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము. బాగా టైం దొరికింది అంతా చూడడానికి. ఇక్కడ మళ్ళీ శివయ్య విగ్రహం ఉంది, నంది ఉంది. మేము ఇంకా బాత్ చేసుకొని డ్రెస్సెస్ మార్చుకొని ఇలా మళ్ళీ ఒక చుట్టుపక్కల అంతా చూసుకొని వెళ్తున్నాం అన్నమాట. సో కాళేశ్వరం టెంపుల్కి వెళ్ళాలి కదా మళ్ళీ అని. ఇదేమో టెంపుల్ దగ్గర ప్రసాదాలు అన్నమాట, అన్నీ కొంటున్నాము. ఇంకా స్నాక్స్ కూడా ఉన్నాయి అక్కడ, అవి కూడా తీసుకున్నాం అన్నమాట. మేమైతే ఇంకా అసలు తినడానికి టైం లేదు, ఇంకా ఆకలి కూడా కాలేదు ఆ ఆనందంలో. చూడండి ఇదేమో టెంపుల్ బయట డెకరేషన్ ఎంత బాగుందో. మేమైతే లోపల తీయకూడదని చెప్పి తీయలేదు, మాకు నచ్చదు. ఫస్ట్ ఏదో వ్లాగ్ కోసం టెంపుల్ లోపల తీయడం అదంతా కరెక్ట్ కాదు. మామూలుగా బయట వరకే తీస్తాము ఎప్పుడైనా కానీ. మీరు ఏ వీడియోలో చూసినా మేము బయట వరకే తీస్తాము. ఇక్కడ చూడండి పెద్ద శివయ్య విగ్రహం ఉంది ఇక్కడ, చాలా బాగుంది. డెకరేషన్ అయితే చాలా బాగుంది. యాక్చువల్గా ఇక్కడికి మళ్ళీ టెంపుల్ దగ్గర నుంచి ఆటోస్ ఉంటాయి. ఎంత టైం పట్టిందో అసలు రీచ్ అవ్వడానికి. యాక్చువల్గా మేము వెళ్ళేటప్పటికే 5:36 అయింది కదా. సో ఇంకా పుష్కర స్నానం చేసుకొని దీపాలు వదిలి తర్వాత మళ్ళీ అక్కడ ఒక కాపర్ కాయిన్ కొనుక్కొని అది నీళ్ళల్లో వేసామన్నమాట, మంచి జరుగుతుందని. తర్వాత మళ్ళీ డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని, ఇంకా వాటర్ డ్రెస్సెస్ అంతా హెవీ ఉంటాయి కదా, టైం పట్టింది నడవడానికి కూడా, చాలా హెవీ ఉండే. ఇంకా తర్వాత డ్రెస్సెస్ మార్చుకున్నాక కొంచెం గబగబా అయిపోయింది. తర్వాత ఇంకా కొద్దిసేపు అలా కూర్చొని అక్కడంతా చూసి టెంపుల్కి వెళ్ళాం మళ్ళీ ఘాట్ దగ్గర నుంచి. టెంపుల్ ఒక 1.5-2 kilometers ఉంటుంది ఘాట్ దగ్గర నుంచి. ఇంకా మేము మళ్ళీ దర్శనం చేసుకున్నాక ఇంటికి వెళ్దాం అనుకున్నాము. డెకరేషన్ అయితే చాలా బాగుంది. కొన్ని చోట్ల వీడియో తీయడం కుదరని లేదు, దాని ప్లేస్లో ఈ ఫొటోస్ పెట్టామన్నమాట. ఇవి మేము ఫొటోస్ తీసాము. మామూలుగా ఇంకా వీడియోస్ ఎక్కువ తీయడానికి కుదరలేదు. మీరు కూడా వెళ్ళాలనుకుంటే డీటెయిల్డ్గా అంటే మాకు ఎంత రేట్స్ పడ్డాయి అవి చెప్తాము నెక్స్ట్ వీడియోలో, కామెంట్ చేయండి. అండ్ నీట్గా ప్లాన్ చేసుకొని వెళ్ళండి, లేకపోతే చాలా రష్ ఉంటారు అక్కడ. ఫుడ్ అవన్నీ మీరు ముందే తీసుకెళ్ళడం బెటర్. సో ఇప్పుడు రిటర్న్ అవుతున్నాం బస్లో. దట్స్ ఆల్, బాయ్.